వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామిగా ఉన్నప్పటికీ నితీష్ వ్యవహార శైలిపై సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో భేటీపై సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. నితీష్ కుమార్ మళ్లీ యూటర్న్ తీసుకునే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యవహార శైలిపై ఇటీవల కాలంలో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ కుమార్ మళ్లీ పక్కచూపులు చూస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో నితీష్ కుమార్ భేటీ వార్తలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఈ ఊహాగానాల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్లో పర్యటిస్తుండటంతో అక్కడి రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అయితే నితీష్ తేజస్విల భేటీ కేవలం సమాచార కమిషనర్ నియామకంపైనే అని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయినప్పటికీ నితీష్ వ్యవహార శైలి కారణంగా సరికొత్త ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామిగా ఉంది. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరింది జేడీయూ. ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంలో మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. అంతేకాదు గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న ఎన్డీఏకు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏకు వ్యత్యాసం ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ, జేడీయూ, టీడీపీ సహా ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కాలంగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉండడంతో ఈసారి అది సాధ్యమవుతుందని నితీష్ కుమార్ సైతం భావించారు. కానీ కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న నిబంధనలు బీహార్కు లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్కు భారీగా తాయిలాలు ప్రకటించింది ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై కూడా నితీష్ కుమార్ పెదవి విరిచినట్లే కనిపించింది. బీహార్కు కేటాయించిన బడ్జెట్పై నితీష్ కుమార్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆ సమయంలో నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నితీష్ కుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారో ఎవరికీ తెలియదు. లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు విపక్ష పార్టీలను అన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చిన వారిలో నితీష్ కుమార్దే కీలక పాత్ర. నితీష్ కుమార్ కారణంగానే విపక్ష కూటమిలో అనేక పార్టీలు చేరాయనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అయితే ఆ కూటమిలో నితీష్ కు సరైన గౌరవం దక్కలేదని భావించారో లేక విపక్ష కూటమి అధికారంలోకి రాదని గ్రహించారో తెలియదు. కానీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ప్లేట్లు ఫిరాయించారు. విపక్ష కూటమికి హ్యాండ్ ఇచ్చి మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. నితీష్ కుమార్ మద్దతు కేంద్రానికి ఉన్న కారణంగా బీహార్కు భారీగానే నిధులు సైతం వస్తున్నాయి. అయినప్పటికీ నితీష్ వ్యవహార శైలి మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా తేజస్వి యాదవ్తో నితీష్ భేటీపై సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణంగా నితీష్ ఎప్పుడు ఎలాంటి టర్న్లు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ తేజస్వితో భేటీ వెనుక కారణాలు ఏమై ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.